హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను. ఈ ఆయిల్ కానీ చేసుకొని మన తలకు కానీ పట్టించుకున్నాం అనుకోండి, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. జుట్టు కూడా చాలా ఒత్తుగా మెత్తగా ఉంటుంది. ఈ ఆయిల్ కానీ చేసుకున్నాం అనుకోండి, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఈ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే మెంతులు వేసుకోవాలి. కలోంజీ సీడ్స్ 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఇవి ఉల్లిపాయ పెద్దది ఒకటి తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు తీసుకొని మనం మిక్సీకి వేసుకొని ఆ రసంతో జుట్టుకు కానీ పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇంకా ఇక్కడైతే 2 గుప్పెలు అయితే కరివేపాకు వేసుకోవాలి. ఈ ఆయిల్ కానీ చేసి పెట్టుకుంటే 2 నెలల వరకు వస్తుంది ఒకసారి చేసి పెట్టుకుంటే. ఇక్కడైతే గానుగ నూనె తీసుకున్నానండి, కోకోనట్ ఆయిల్. ఈ కొబ్బరి నూనె గానుగ నుంచి తెచ్చింది. 1/2 లీటర్ అయితే తీసుకున్నాను కొబ్బరి నూనె. గానుగ నుంచి తెచ్చింది కాబట్టి చూసారా, మన వాటర్ ఉన్నట్టే ఉంది తెల్లగా. ఇక్కడైతే మందార పువ్వులు వేసుకోవాలి. 3 నుంచి 4 వరకు అయితే మందార పువ్వులు వేసుకోవాలి. మందార ఆకులు కూడా 1 గుప్పెడు అయితే వేసుకోవాలి. అవిసె గింజలు కూడా 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వేసుకొని అయితే మనం పొయ్యి అయితే వెలిగించుకొని పెట్టుకోవాలి. సిమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది మన గ్రీన్ కలర్లో రావాలి. ఆకులంతా బాగా వేగి ఆ కలర్ అంతా బయటకు వచ్చేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. ఇక్కడ చూసారా, ఆయిల్ అయితే లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. ఇంకా వేయించుకోవాలి. ఈ విధంగా కానీ ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, 2 నెలల వరకు అయితే మనకి ఆయిల్ వస్తుంది. మనకి బాగా తలనొప్పి ఉన్నప్పుడు కానీ ఈ ఆయిల్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది. హైలో ఉంచుకొని వేయించుకోకూడదు, సిమ్లో ఉంచుకొనే వేయించుకోవాలి. ఆయిల్ కూడా చాలా థిక్గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది ఆయిల్ అయితే. ఇలాగా చేసుకున్నాం అనుకోండి, మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, జుట్టు అనేది ఒత్తుకు కూడా వస్తుంది. ఉల్లిపాయలు కూడా బాగా దోరగా అయితే వేగాలి. మనకు బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలని కూడా బాగా దోరగా వేయించుకొని చల్లార్చుకొని పక్కనైతే పెట్టుకోవాలి. అప్పుడు మనము ఆకులంతా కూడా ఒకసారి చేత్తో అంతా బాగా నలుపుకోవాలి. ఇంకా వడకట్టుకొని ఒక డబ్బాకైతే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా, బాగా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అన్నీ బాగా వేగిపోయాయి. ఆయిల్ కూడా బాగా గ్రీన్ కలర్లో వచ్చేసింది.